Excuse me. Yes. Number miss అయింది, రీడైల్ చేయాలి. సరే చేసుకోండి. Thank you. 2:30 కల్లా నా పని అయిపోతుంది అంకుల్. నేను ఫోన్ చేస్తాను. చెక్ మీద మీరు వచ్చి తీసుకెళ్ళండి. హలో, మీరు ఆఫీస్కి వస్తానన్నారు, ఇంకా రాలేదేంటి? నేను వస్తానన్నా. ఎక్కడికి? ఇంతకీ మీరెవరండి? సారీ, మీ నెంబర్ ఎంతండి? 23546592. అవును, అదే నెంబర్ అండి. ఓ, అదే నెంబరా? మీరెవరో తెలుసుకోవచ్చండి? అదేనండి, మిమ్మల్ని ఆఫీస్కి రమ్మని ఇందాక మా బాస్ ఫోన్ చేశారు కదా, మీరు ఇంకా రాలేదేంటని ఫోన్ చేయమన్నారు. ఓహో, మీరు బాబురావు గారి గురించి మాట్లాడుతున్నారా? ఆయన ఇప్పుడే శ్రీరామ్ చిట్స్కి వెళ్ళారండి. ఓహ్, థ్యాంక్స్ అండి. స్పష్టంగా తెలియాలిగా ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మ్యామ్. మీ ఆఫీస్లో ఒక ఆయన కలవాలండి. పేరు చెప్పండి. తెలీదు. పోనీ ఏం చేస్తుంటారు? తెలీదండి. ఇంతకీ అతనికి మీరు తెలుసా? బాగా తెలుసండి, నన్ను చూస్తే గుర్తుపడతారు ఆయన. అవునండి, మీ ఆఫీస్లో అందరికీ ఐడి కార్డ్స్ ఉంటాయా? ఎండి గారికి తప్ప అందరికీ ఉంటాయి. అతను ఎండి కాదు, స్టాఫేనండి. ప్లీజ్ మీ సిస్టంలో ఐడి కార్డ్స్ చూపిస్తారా? ఆయన ఫోటో చూస్తే గుర్తుపడతాను. ఆయన కలవటం చాలా ఇంపార్టెంట్ అండి, ప్లీజ్. ఓకే మ్యామ్, ప్లీజ్ కమ్.
ఎవరైనా ఉన్నారా? లేరండి. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. నువ్వు బాధపడకమ్మా, అతను తప్పకుండా కలుస్తాడు. ఎందుకంటే పిడపర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పింది ఏది అబద్ధం కాదు. అది నా నమ్మకం. నువ్వు ఇంటికెళ్ళు, నేను పని చూసుకుని వచ్చేస్తాను. ఇట్స్ టు స్ట్రెయిన్. ఏమండి, ఇక్కడ దగ్గరలో సాయిబాబా గుడి ఉండాలి. మిస్ అయ్యాను. ఎటు వెళ్ళాలో చెప్తారా? రండి. వాట్ మ్యాన్? ఏ పొద్దు నుంచి డైరెక్షన్ లేకుండా తిరుగుతున్నాను సార్. మంచి డైరెక్షన్ చూపించండి. రండి. థ్యాంక్ యూ. ఇప్పుడు గుడికి వెళ్ళటం అంత అవసరమా? చాలా. మీరు ఎక్కండి సార్. ఫ్రంట్ ఎక్కండి, బ్యాక్ పట్టరు. థ్యాంక్స్. బాలు ప్యాంట్ వేసుకుని టెంపుల్ కి ఎంట్రా. అయితే తీసేరా. నాకు అడగకుండానే అన్ని ఇచ్చావు, కానీ ఈ అమ్మాయి విషయంలో ఇలా ఎందుకు చేసావు బాబా? బాబా, నాకు ఈ మంచి జీతాన్ని ఇచ్చినందుకు జన్మంతా రుణపడి ఉంటాను. నేను ఎలాంటి అమ్మాయి నా భార్యగా రావాలనుకున్నానో అలాంటి అమ్మాయితోనే నా పెళ్లి నిర్ణయించాను. నేనేదైనా తప్పు చేశానా? తెలియకేదైనా తప్పు చేస్తే నన్ను క్షమించు బాబా, కానీ ఆ అమ్మాయిని మాత్రం నాకు దూరం చేయకు. పెళ్ళైన తర్వాత నా భార్యతో షిరిడి వచ్చి నీ దర్శనం చేసుకుంటాం బాబా. ఆ అమ్మాయే నా భార్య. నువ్వు తలుచుకుంటే ఏమన్నా చేయగలవు బాబా. నీ అండ ఉంటే అంతా మంచి జరుగుతుందని నాకు తెలుసు బాబా. ఏంటండి చాలా హ్యాపీగా ఉన్నారు? ఏం కోరుకున్నారు? ఏముందండి, అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. మీరేం కోరుకున్నారు? నాదో విచిత్రమైన కోరికలేండి. ఇట్స్ పర్సనల్. హే, యు ఆర్ ఇన్ లవ్ రైట్? ఎలా గెస్ చేశారు? ఈ ఏజ్ అంతకంటే ఏముంటుందండి. ఎనీవే, బాబా నమ్మండి, డెఫినెట్ గా అంతా మంచి జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి. ఐఎమ్ శ్రీకాంత్, ఫార్మింగ్టన్ హిల్స్, డెట్రాయిట్. శ్రీరామ్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. Catch you. See. కోతిలో కొబ్బరి చెప్పులు తినకపోతే వచ్చి దండం పెట్టుకోవచ్చుగా. ఏడ్సేవలే, మా అమ్మ డైలీ 8 గంటలు ఇదే పని మీద ఉంటుంది. ఇప్పుడు నేను కూడా యాడ్ అయినా అనుకో, దేవుడు ఎక్స్ట్రా స్ట్రెస్ ఫీల్ అయ్యి రివర్స్ అయిపోతారు తెలుసా. బాలు బ్యాండ్ మీద కొట్టగా అవసరం ABCDFG మీద కొట్టుకో, మళ్ళీ రాసుకోవచ్చు. ఇడియట్స్, దీని వాల్యూ తెలియట్లేదు. రేయ్, ఆ అమ్మాయరా? మరైతే వెళ్ళి మాట్లాడరా. మాట్లాడాలనే ఉందిరా, కానీ చంపపాలు కొడుతుందేమో. మోర్ ఛాన్సెస్ ఆర్ దేర్. రే, తన మనకి వస్తుందిరా. అయితే డౌటే లేదు, మళ్ళీ కొడుతుంది. డెఫినెట్ గా నీకు మిస్ అయితే నాకు పగలొచ్చు. అది బాలు ప్యాంట్ తోనా? నో నెవర్. అసహ్యం కొడతా. రే, క్లోజప్ లో టూ మచ్ ఉందరా. ముందు నేను చూసుంటే ఈ పాటికి మా లవ్ స్టోరీ 3 సాంగులు కంప్లీట్ చేసుకుని ఎంట్రాలు ఇచ్చేవాళ్ళం. రే, వచ్చిందిరా. నా కోసం వెతుకుతున్నారా? బాగా తగిలిందా? నొప్పి లేదు కానీ బాగా గుర్తుందండి. ఐమ్ సారీ అండి. నాకు సారీ ఏంటండి, నేనే మీకు సారీ చెప్పాలి. అయినా నా మీద కోపం పోయిందిగా, అది చాలు. ఇందాక నేను చెప్పిందంతా అబద్ధం అండి. వాడెవడో కూడా నాకు తెలీదు. మీరు లోపలికి వెళ్ళొచ్చే లోపల మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, కానీ మీరే నాకు షాక్ ఇచ్చారు. ఇంకోటి ఇవ్వరుగా. వాడేమన్నా ఎక్స్ట్రాగా వాగాడా? అయినా అటువంటివన్నీ నేను నమ్మనండి. నిజం, మీరు కూడా నమ్మకండి. నమ్మితే తప్పే ఉంది. అంటే ఏం చెప్పాడండి? మేఘం అప్పుడే కరిగిందా, జిలిబిలి స్వరముల చెలిమిని చిలికిన కలలై కురిసిందా.
ఉరిమే మేఘం అప్పుడే కరిగిందా జిలిబిలి స్వరముల చెలిమిని చిలికిన కలలై కురిసిందా పిలిచిన బలపిట ఉందని ముందే చూసిందా చెల్లించాలి రమణి మణి కాబట్టే ఊహించానే నీ రాకని ఎంతసేపు లేమని నమ్మకాన్ని నమ్మని ఉరిమే మేఘం అప్పుడే కరిగిందా జిలిబిలి స్వరముల చెలిమిని చిలికిన కలలై కురిసిందా పిలిచిన బలపిట ఉందని ముందే చూసిందా మన్నించాక నీ మౌనం ఆపిందేమో మాట్లాడాక నింగి నుంచి నేరుగా చెంట చేరుతారగా విచ్చేసింది అభిసారిక ఉరిమే మేఘం అప్పుడే కరిగిందా జిలిబిలి స్వరముల చెలిమిని చిలికిన కలలై కురిసిందా